ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో ఉన్నాడు. నెదర్లాండ్స్ ఇట్లా చేసుకుంటూ వెళ్తున్నాడు. నార్వేలో కూడా వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. నార్వే పర్యటన విజయవంతంగా ముగిసిందనే భావించాలి. నార్వే దేశ ప్రధానమంత్రి జోనస్ గర్ స్టోర్ ఒస్లో రాజధానిలో వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. జనరల్గా ప్రధానమంత్రి స్థాయిలో ప్రెస్ మీట్స్ అంటే చెప్పటమే ఉంటుంది, కానీ దానికి వివరణలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ కూడా మరింత డీటెయిల్స్ ఇస్తాయి. ఇక అగ్రిమెంట్లకు సంబంధించి అని చెప్పే దేశ అంతరంగిక విధానాలకు సంబంధించి ఉంటుంది కాబట్టి చెప్పేంత మటుకే చెప్తారు, అన్నీ చెప్పడానికి సాధ్యం కాదు. నార్వేకి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. ఒక జర్నలిస్ట్, నార్వే అనేది ఒక చిన్న దేశం, అది తెలంగాణ రాష్ట్రం, భారతదేశం 29 రాష్ట్రాలు అంటే ఒకటి 2 రాష్ట్రాలు అంతా కూడా ఉండదు. అది పత్రికా స్వేచ్ఛలో బాగుందట. చిన్న దేశాలకు ఏముంటాయి పత్రికా స్వేచ్ఛ? ఏ ఊడితో పెడితే వాడితే రాజ్యం ఉంటుంది. సో నాకు బీజేపీ అంతర్గతంగా చూసినప్పుడు ప్రధానమంత్రి బీజేపీగా చూడొచ్చు, కానీ విదేశీయులకి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రిగా మన దేశ ప్రతినిధిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒక పనికిమాలిన జర్నలిస్టు ప్రధానమంత్రి మీద పెద్ద ఎత్తున దుమారం లేపుతూ ఉంటే ఆమె అడిగిన దానికల్లా సమాధానం చెప్పాలట. సో ఆమె నాన్ బీజేపీ రైటిస్ట్ వ్యతిరేక విధానాలు ఉన్నటువంటి జర్నలిస్ట్. ఆమె ప్రధానమంత్రి స్థాయిలో వీళ్ళకి ఇష్టమైతే చెప్తారు, లేకపోతే లేదు. అవి దేశ అంతరంగిక భద్రతలకు సంబంధించింది. ఏ పడితే అడిగితే వీళ్ళు అడ్డగోలుగా సమాధానం చెప్పలేకపోతే దేశ ప్రధాని సమాధానం చెప్పలేనాడు వాళ్ళకి ఉంటుంది. అందుకోసం వాళ్ళకి సంబంధించినటువంటి మీడియానే పెట్టుకొని ప్రజలకు సంబంధించి విషయాలు చెప్తుంటారు. సో మంత్రులు ఉంటారు, ఒక్కొక్క దేశానికి 20 నుంచి 70 మంది 100 మంది మంత్రులు ఉంటారు. వాళ్ళు ఆ అంశాల వారికి ఎవరైనా ఇచ్చుకుంటూ వస్తూ ఉంటారు. సంబంధించిన అధికారులు చెప్తూ ఉంటారు. ట్రేడ్ అండ్ బిజినెస్కి సంబంధించి కానీ, దౌత్య వ్యవహారాలకు సంబంధించి కానీ, వాటికి సంబంధించి వివరాలు విశేషాలు సంబంధించినటువంటి విదేశాంగ శాఖ అధికారులు కానీ, సంబంధించిన మంత్రిత్వ శాఖ వాళ్ళు కానీ, ఇండియా ఎంబసీకి సంబంధించి కానీ వీళ్ళన్నీ చెప్తూ ఉంటుంటారు. ఆమె గాలిగత్తలు చేసినంత మాత్రాన, వైర్లు అంత మాత్రం ఏదన్నా జనానికి ఏదో జరుగుతుందంటే అడావుడు ఎక్కువ ఉంటుంది, ఎగ్జైట్మెంట్ ఉంటుంది, అది చూస్తారు. సో దేశ ఆంతరంగిక వ్యవహారాలకు సంబంధించింది, దేశానికి సంబంధించిన ఇది చెప్పేంత మటుకు చెప్తారు, అన్నీ చెప్తారా? ఇప్పుడు ఒక రైతునుడు ఒక మార్కెట్లో అమ్మాడు, కింటా ఎంత పడదా అంటే చెప్తాడు. మిర్చి ఎంత పడది, 10,000 పడదా, 15,000 పడదా, 20,000 పడదా, అంతకంటే ఎక్కువ పడదా అంత చెప్తాడు. ఎన్ని క్వింటాలు అయింది, పెట్టుబడి ఎంత అయింది, ఎన్ని వచ్చినాయి, లాభం ఎంత వచ్చింది, నష్టం ఎంత వచ్చింది, ఎన్ని అవసరం లేదు కదా. రైతు కూడా చెప్పడు, ఒక రైతు చెప్పడు, ఒక సామాన్య ప్రైవేట్ ఉద్యోగి కూడా చెప్పడు. నా జీతం ఎంత వస్తుందని చెప్తారు, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత పొదుపు చేస్తున్నావు, ఎక్కడ పొదుపు చేస్తున్నావు, ఫిక్స్డ్ డిపాజిటా, టర్మ్ డిపాజిటా, లేకపోతే వడ్డీకి ఇచ్చినవా, గ్రీర్లు పెట్టినావా, ప్లాట్ కొన్నావా, పోస్ట్ ఆఫీస్లో కట్టినా, ఎవరు చెప్పరు. అవి వ్యక్తులకు సంబంధించే ప్రైవసీ ఉన్నప్పుడు దేశ ఆంతరంగిక వ్యవహారాలకు సంబంధించి పత్రికా స్వేచ్ఛ అంటే పత్రికా స్వేచ్ఛ ఒక స్థాయి మటుకు పత్రికా స్వేచ్ఛ, అన్నిటికి సంబంధించి ఇచ్చారంటే అది పెద్ద దేశంగా నేను భావించను. ఎందుకంటే దేశానికి సంబంధించి అనేక ఆంతరంగిక విషయాలు ఉంటాయి. ఎందుకంటే రక్షణ శాఖకు సంబంధించి, విదేశాంగ శాఖకు సంబంధించి, ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి, ఎన్ఐఏకి సంబంధించి, రాకు సంబంధించి, ఇవి దేశాల మధ్య జరిగేటువంటి అగ్రిమెంట్లకు సంబంధించి అనేకం ఉంటాయి, ఇంటర్నల్ ఉంటాయి. పత్రికా స్వేచ్ఛ అంటే పత్రికా స్వేచ్ఛ మన తెలంగాణ అంతా లేనటువంటి నార్వేని పట్టుకొని పత్రికా స్వేచ్ఛ బాగుంది, అది కూడా ఒక దేశం. చాలా దేశాలు ఉన్నాయి. రష్యా యుఎస్ఎస్ఆర్గా ఉంది, యునైటెడ్ సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్ అయితే పేరుతో. ఒక దేశం ఇవ్వాలి, మరి 33 దేశాలు 44 దేశాలు అయిపోయింది. ప్రతిదీ దేశం ఇవ్వాలి, ప్రతిదీ రిపబ్లిక్. వాళ్ళు మేము బాగా ఉన్నామని చెప్పుకుంటారు, ఏముంటుంది ఆడ? ఇండియా కంటే ఆయన బెటర్మెంట్ ఉందా? జనాభా ఎక్కువ, మానవరులు ఎక్కువ. ఒక రాష్ట్రంలో ఉన్నంత ఎంప్లాయ్మెంట్ ఉండదు నార్వే మొత్తం కలిపితే. ఒక దేశం ఇండియాతోని దౌత్య సంబంధాలు చేసుకున్నది ఫ్రెండ్లీ, దాని మీద నాకు విమర్శించే ఇష్టం లేదు. కానీ జర్నలిస్ట్ అడుగులుగా మాట్లాడి దానికి పనికిమాలిన సన్నాసులంతా దానికి మద్దతు, అది కరెక్ట్ కాదని చెప్పటమే నేను ఈ వీడియో ఉద్దేశంగా తెలియజేసుకున్నాను. సో ఏది ఏమైనప్పటికీ కూడా సహజంగా దౌత్య సంబంధాలన్నీ విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఎంబసీస్ చూసుకుంటే విదేశీ వాణిజ్య వ్యవహారాలకు సంబంధించి ఉంటుంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీకి ఉంటే ఇవే కామన్గా ఉంటుంటాయి. సో నార్వేకి సంబంధించి ఏమున్నాయి అనే దానికి వచ్చినప్పుడు, నార్వే ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించి నార్వే ప్రతిపాదన చేస్తుంది, బాధ్యతాయుతమైనటువంటి ఇది ఉంది. ఎందుకంటే ఉక్రెయిన్కి నార్వే కొంత ఎగుమతులు ఎక్స్పోర్ట్ సిస్టమ్ ఉన్నది, అక్కడి నుంచి డబ్బులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా అవకాశం ఉంటే ఇంపోర్ట్ రష్యా నుంచి చేసుకునే అవకాశం ఉంది. ఆ యుద్ధం సర్దుమణిగితే ఆ 2 దేశాలతోని ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉన్నది. సో ఇట్లా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా యుద్ధం కూడా అలాంటి చిన్న దేశాలు నష్టపోతూ ఉంటాయి. అందుకోసం దాన్ని ఆపాలనేది పెద్ద దేశమైన ఇండియాని కోరటం నార్వే అధ్యక్షుడి యొక్క రాజనీతిజ్ఞతకి నిదర్శనం. ఆయన స్థాయిలో చిన్న దేశం కాబట్టి దేశానికి ఐక్యరాజ్య సమితిలో కానీ ప్రపంచ ఎన్నికలో ఒక రిప్రజెంటేటివ్ ఒక ఓటే ఉంటుంది.
కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయటం సైన్యం కానీ ఆర్థిక విధానాలు కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీలో బలమైన వాళ్ళు ఎక్స్పోర్ట్ లాపేసిన ఇంపోర్ట్ లాపేసిన ఆ దేశం ఇబ్బందులో పడిపోద్ది అనుకున్నప్పుడు భయపడతాయి. అందుకోసం నార్వే లాంటి దేశం స్నేహ సంబంధం కలిగినటువంటి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపాలని, దానివల్ల నార్వే మీద ఇంపాక్ట్ పడుతుంది, ప్రపంచ దేశాలన్నిటి మీద పడుతుంది. అదేవిధంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాన్ని కూడా ఆపాలని, ఆయిల్ ఎఫెక్ట్స్ మనమే 60% డిపెండ్ అయినటువంటి మనమే ఇబ్బందులు పడుతున్నాం. నార్వే లాంటి దేశాలు 90% దాకా వాటి మీద డిపెండ్ అవుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకు కూడా. అందుకోసం ఆ ఇబ్బందులను అధిగమించాలంటే వాళ్ళు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్షిప్తోని చేసుకొని వాళ్ళ దగ్గర యుద్ధాలు ముగిస్తే వీళ్ళు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీలు ఈజీగా ఉంటే ఆ దేశం సుగమంగా సంక్షేమంగా ముందుకెళ్ళేది. ఏదైనా యుద్ధంలో ఏదైతే ఉన్నదో గాజాలో వాళ్ళని చంపటం డబుల్ స్టాండర్డ్ కరెక్ట్ కాదు. అది ఏ ఎండకా గొడుగు బట్టే విధి విధానాలు కరెక్ట్ కాదు. ఖచ్చితంగా గాజాలో చంపినట్టు వాళ్ళకి ఇది కావాల్సిందే. అంతర్జాతీయ చట్టాలు దేశాల ప్రజలకి అన్ని చోట్ల ఒకే విధంగా వర్తించక తప్పదు. ఆ సూత్రాన్ని నార్వే స్పష్టంగా ప్రకటిస్తుందని చెప్పేసి ఆ దేశ ప్రధానమంత్రి చెప్తున్నటువంటి మాటలు హర్షించవచ్చు. నార్వే ప్రధాని తమ విదేశాంగ విధానాన్ని చెప్పటం గొప్పగా మనం భావించాలి. ముఖ్యంగా ప్రెస్కి ఇప్పటికే చెప్పినట్టుగా ఇది ఉన్నది మనకు కనిపిస్తూ ఉంది. అంతర్జాతీయ సంబంధాల మీద, ఇతర దేశాల మీద ఎక్కువ ఆధారపడకుండా వాణిజ్య సాంకేతికత, రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో పరస్పరం ముందుకెళ్లే కార్యక్రమం. నార్వే ప్రధాని ఇండియా చమురు విషయంలో రష్యా మీద తక్కువ ఆధారపడితే యుక్రెయిన్ పరిస్థితుల్లో మార్పు తేవచ్చు అని తీసుకొస్తా ఉన్నారు. రష్యా మీద కొంచెం డిపెండ్ కాకుండా ముందుకెళ్ళమని ఇండియాకి ఫ్రెండ్లీ అడ్వైజ్, స్నేహపూర్వకంగా కూర్చొని టీ తాగేటప్పుడు కుటుంబ సభ్యుల మధ్య జరిగే ఒప్పందంలాగా భావించండి. సో అది పరిస్థితి. సో ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు కొన్ని సలహాలు సూచనలు ఇస్తుంటారు మన స్నేహితులు, దాన్ని మనం గౌరవించాల్సిందే. సో నార్వే క్రూడ్ ఆయిల్ని వీటిని మనకి ఎక్స్పోర్ట్ చేయగలిగితే మనకి రష్యా మీద ఇతర దేశాల మీద ఆధారపడే అవకాశం ఉండదు. మనం కూడా నార్వేకి అవసరమైనటువంటి ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళ దేశాలకు అవసరమైనటువంటి ఎక్స్పోర్ట్స్ భారతదేశంలో అగ్రికల్చర్కి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి, అవి చేసే కార్యక్రమం మనం చేయొచ్చు. ఆ విధంగా పరస్పరం నార్వే పర్యటన సక్సెస్ఫుల్ అయిందని భావించవచ్చు. సో రష్యా పాలసీ, ఇండియా పాలసీలు రకరకాలుగా ఉండొచ్చు, ఎవరి దేశ ప్రయోజనాలు వాళ్ళకుంటే ఆ విధంగా ముందుకు పోయే కార్యక్రమం. ఇక 8 దేశాలకు సంబంధించిన కూటమి ఉన్నది. ఆ దేశాలు కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐలాండ్. మళ్ళీ చెప్తాను, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐలాండ్, నార్వే, రష్యా, స్వీడన్, యుఎస్ఏ, ఇండియా కలిసి ఆర్కిటిక్ కౌన్సిల్ని ఏర్పాటు చేసినాయి. ఇండియా ఆ గ్రూప్లో శాశ్వత సభ్యత్వం కూడా ఉంది. కౌన్సిల్ ట్రేడ్ రూట్స్, వాతావరణ మార్పులు అంటే పర్యావరణానికి సంబంధించింది విషయాలు 2013లో చర్చ జరిగినాయి. తర్వాత ఇండియా కౌన్సిల్లో ఉంటుందా లేదనే ప్రశ్న కూడా వచ్చింది. ఎందుకంటే ఆ కూటమిలో ఉన్నటువంటి దేశాలు, కొన్ని పేద దేశాలు అంటే కొన్ని యుద్ధాలు చేస్తూ ఉన్నాయి. సో ఏదేమైనా ఇండియా సైన్స్ ఆర్కిటిక్ వాతావరణ విషయంలో లోతైన అవగాహన విషయాలు ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా మన ముందు ఇలా వచ్చి కూర్చున్నది. సో ప్రధానమంత్రి నార్వే పర్యటన మంచిగానే సాగిందని భావించాలి. సో పానకంలో పుడకలాగా ఎల్ఈల్వింగ్ సెన్స్ అనే మహిళా జర్నలిస్ట్ మోడీ విజయవంతమైన పర్యటన దెబ్బతీసే కొంతమంది ఉంటారు పనికిమాలినోళ్ళు. ఈ పబ్లిసిటీ చేస్తారు కానీ అసలు దానికి ఏమనదు. పైన నుంచి రాళ్ళేస్తారు, అద్దాలు ఏమైనా ఉంటే బయట ఆడి బబులు తెంది తెప్పితే బిల్డింగ్కి ఏం కాదు. ఆమె జర్నలిస్ట్ చేసిన దాడి అదే నేను మొదట చెప్పాను. ఆమె ఉద్దేశాలు దురుద్దేశాలు పత్రికా స్వేచ్ఛ ఉందట, ఆమె పెద్ద మేధావైనట్టు. వాళ్ళు వార్డు నెంబర్కి ఆ జర్నలిస్ట్ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఓట్లేరు, వార్డు నెంబర్ కూడా గెలవదు. గ్రామ పంచాయతీ, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ దేనికి గెలవదు. వీళ్ళు ప్రధానమంత్రిని అడిగేటోళ్ళ కామెడీ ఉంటుంది కొంతమంది చూస్తుంటే. తెలంగాణ రాష్ట్రం అంతా లేని నార్వే దేశానికి ఆమె పెద్ద తురుంకాని జర్నలిస్ట్, ఆమె విమర్శలు. నార్వే మహిళా జర్నలిస్ట్ మీడియా ప్రశ్నల మీద ఎందుకు జవాబు ఎవరు అనేది యూరోపియన్ దేశాల్లో అది ఒక ఆనవాయితీ అని అడగడంతో అందరూ అవాక్కయ్యారు. సో పత్రికా స్వేచ్ఛ నార్వేలో ఎక్కువట. ఒక పత్రికా స్వేచ్ఛ పెట్టుకునే దేశాన్ని కులమానంగా భావించిన అభివృద్ధి చెందుతుందని పేదరికం, మాతా శిశుమరణాలు, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టి అన్నీ ఉంటాయి దేశానికి సంబంధించినప్పుడు. ఆ దేశ ప్రధానమంత్రి ఫ్రెండ్షిప్గా మాట్లాడుతూ మా దేశ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీ సపోర్ట్ చేయండి, మా క్రూడ్ ఆయిల్ని ఆడుకోండి, మా దేశానికి అవసరమైనటువంటి వాటిని మీ దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే మేము దిగుమతి చేసుకుంటామని చెప్తా ఉన్నాడు.
ఏమో పానకంలో పుడకలాకొచ్చి న్యూస్ ఛానెల్స్ చేసుకుంటూ పనికి మాలినోళ్ళు చాలామంది ఉంటారు. ఆ జర్నలిస్ట్‌ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఏదో అట్లా మెరుపు తీగలు మెరుపులు వస్తుంటాయి, పోతుంటాయి. దానివల్ల కొద్దిపాటి పైన పైన డ్యామేజ్ జరుగుతుంది. దానివల్ల పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. వాటికి లైఫ్ స్పాన్ కూడా తక్కువే ఉంటుంది. పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేశ ప్రయోజనాలు ముఖ్యం. అటు నార్వే ప్రయోజనాలు, ఇటు ఇండియా ప్రయోజనాలు. వీళ్ళొచ్చి మొదటి నుంచి చివరి దాకా ఉండదు. దానికి సంబంధించిన స్థితిగతులు అధ్యయనం చేయరు. ప్రధానమంత్రి, నార్వే ప్రధానమంత్రి, ఇండియా ప్రధానమంత్రి ప్రెస్ మీట్ పెట్టినప్పుడే చెప్పారు. చెప్పేసి వెళ్ళిపోతారని చెప్పారు. ప్రశ్నలకి జవాబులు చెప్తారని కూడా ప్రెస్ మీట్ సారాంశం ఎక్కడ మనకి అనిపించదు. వాళ్ళు అన్న ప్రకారమే చెప్పేసి వెళ్ళిపోయారు. అది పరిస్థితి. అపాయింట్మెంటు ఇంకా కామెడీ ఏంటంటే, నరేంద్ర మోడీ అయిన తర్వాత రాహుల్ గాంధీని అపాయింట్మెంట్ అడిగారు. రాహుల్ గాంధీ కూడా అపాయింట్మెంట్ ఇలే. ఉంటాయి రాజకీయ విభేదాలు దేశంలో ఉంటాయి. కాంగ్రెస్కి ఎన్డీఏకి మధ్య, లేకపోతే యూపీఏకి ఎన్డీఏకి మధ్య. కానీ విదేశాంగ వ్యవహారాలప్పుడు రాహుల్ గాంధీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అర్థం చేసుకోవాలి. దేశ ప్రయోజనాలు, నాయకత్వంలో రాజకీయ సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు. కానీ బయటికి వెళ్ళినప్పుడు అసలు నార్వే ప్రధానమంత్రి కూడా దాని మీద స్పందించలా. లోకల్ ఇష్యూలా కొట్టిపడేసింది నార్వేకి సంబంధించిన ప్రభుత్వం, సంబంధించిన విదేశాంగ శాఖ ఎంబసీ వాళ్ళు. సో ఇది పరిస్థితి. విదేశాంగ కార్యదర్శి సిబి జార్జి కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో జర్నలిస్ట్ విసురుగా సమావేశించి వెళ్ళిపోయారు. సో మొత్తం ప్రపంచ జనాభాలో మాదే జనాభా 1/6 నిష్పత్తిలో ఉంటుంది. కానీ 1/6 వంతు ప్రపంచ సమస్యల్లో కాదని ఖండితంగా బదులు ఇవ్వటం, మా దేశ రాజ్యాంగ ప్రాథమిక హక్కులను మహిళలకు సమాన హక్కులు ఇవ్వడమే కాదు, అమలు చేస్తున్నది. అది చాలా ముఖ్యమని విదేశాంగ మహిళా జర్నలిస్ట్ అని ఆమె బిల్డప్ ఇచ్చింది. మహిళల హక్కుల మీద మేము పోరాడుతున్నాం అని చెప్పేసి నార్వే అమలు చేస్తామని చెప్పి నార్వే ప్రభుత్వం చెప్పింది. సో అక్కడనే ఇది పడ్డది. కానీ విదేశీ మీడియాకి పని ఏం లేదు. అక్కడ జరిగినటువంటి అనేక ఒప్పందాలు, విదేశాంగ వ్యవహారాలకు, దౌత్య సంబంధాలు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది, స్పేస్కి సంబంధించింది, ఆయిల్కి సంబంధించింది, క్రూడ్ ఆయిల్కి సంబంధించింది, ఖనిజ వనరులకు సంబంధించింది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీ, ఇవన్నీ ఉన్నాయి. సో వీటికి సంబంధించి యుద్ధానికి సంబంధించిన అంశాలు చర్చలు జరిగినాయి. చాలా సహృద్భావ వాతావరణంలో స్నేహపూర్వకంగా జరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సో నెదర్లాండ్స్ పర్యటన కూడా ఇదే ఇబ్బంది ప్రధాని ఎదుర్కొనడం. ప్రెస్ మీట్లో అదే విషయాన్ని లేవనెత్తారు. సమస్యల అవగాహన అడిగే వారికి లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుందని, ఇండియా సాధించిన చారిత్రాత్మక ప్రజాస్వామ్య, మానవ హక్కులు మీకు తెలియదని ఖచ్చితంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా భారతదేశంలో మాకు కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, జరగాల్సింది జరగలేదనే దాని మీద. కానీ మీరు ఇప్పుడు పర్యటించే దేశాల కంటే మా ఇండియా చాలా బెటర్మెంట్గా డెవలప్మెంట్ అయిందని చెప్తాను. నేను ఖచ్చితంగా చెప్పగలను కుండబద్దలు కొట్టినట్టుగా. అది చాలా కాలంగా ఈ దేశానికి సంబంధించినటువంటి అభివృద్ధి మంత్రాన్ని చదువుతా ఉన్నాం, చూస్తూ ఉన్నాం, పాల్గొంటా ఉన్నాం. బయట నుంచి చూస్తూ ఉన్నాం, లోపల నుంచి చూస్తూ ఉన్నాం. మా దేశం మీద మీరు చేయాల్సిన పని లేదు. సో ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మేము మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా.